ఆంధ్రాలో చూస్తే కమ్మారెడ్డి, తెలంగాణలో చూస్తే రెడ్డి వెలమ, కర్ణాటకలో చూస్తే ఒక్కలిగా లింగాయత్తు. వీళ్ళ మధ్య పోటీ ఉంది తప్ప దళితుల స్పేస్ ఇక్కడ ఎక్కడా కనిపించడం. కారణం అదేనండి. వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఎదిగి ఉన్నారు కాబట్టి రాజకీయాలు వాళ్ళ చుట్టూ తిప్పుకుంటున్నారు. ఆ స్థాయికి వీళ్ళు ఎదిగినప్పుడు, వీళ్ళు ఛాలెంజ్ చేసినప్పుడు అవకాశం వస్తుంది. ఆ స్థాయికి ఎదిగే ప్రయత్నం చేయాలి. అందుకని నేనేమంటానంటే, ఇంకోటి కూడా రాజకీయ పార్టీలకు ఒక అలవాటు ఏంటి అంటే, దళితుల మధ్య ఎదిగిన దళితుల మధ్యన డిఫరెన్సెస్ క్రియేట్ చేస్తారు. ఎదిగిన దళితుల మధ్యన డిస్ప్యూట్స్ క్రియేట్ చేస్తారు. ఇవాళ ఉదాహరణ నేనున్నాను, మందకృష్ణ ఉన్నాడు, లేకుంటే మోత్కుపల్లి నరసింహుడు, మేము ఒక్కొక్కరు మాట్లాడుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కడు ఒక పార్టీని ఒక్కో లాక్కొని వెళ్ళిపోతారు. ముగ్గురు కూర్చొని మేమందరం కూర్చొని ఒక దగ్గర మాట్లాడుకునే పరిస్థితులు ఉండవు. అట్లా రాజకీయ పార్టీలు కూడా చాలా చాకచక్యంగా, చాలా తెలివిగా దళితుడు ఒక దగ్గర ఉండనియారు. ఇంత పెద్ద స్టాల్ వాల్స్ అండ్ దళిత మేధావులు ఎందుకు దాన్ని బ్రేక్ చేయలేకపోతున్నారు? మీ మధ్య వైషమ్యాలు క్రియేట్ చేసేవాళ్ళని. అంటే దీంట్లో కూడా ఇప్పుడు వ్యవస్థను బట్టి మనస్తత్వాలు ఉంటాయి. వ్యవస్థలో ఇన్ని రకాలైన ఆశలు, ఆశావాహులు, ఆశయాలు ఉన్నప్పుడు ఒక దగ్గర ఎన్నుకుంటారండి. ఎవరి లైన్లో వాడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం వీళ్ళందరూ ఒక దగ్గర కూడగట్టడం అంటే ఇప్పుడు 10 మంది కూర్చున్న కాడ సిద్ధాంతంగా మాట్లాడుతుంటారు. సిద్ధాంతం ఉండేది, మన ఉండేది, వాని వ్యక్తిగతమైన ఆలోచన ఉంటుంది.